తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత కొన్ని రోజులుగా డెంగీ ఫీవర్ తో బాధపడుతున్న తమిళ నటుడు విశాల్ ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు తమ అభిమాన హీరో ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు విశాల్ కోలుకుంటున్నాడు అనే వార్తతో ఊపిరి పీల్చుకున్నారు. విశాల్ ఆరోగ్యం గురించి రీసెంట్ గా చాలా వార్తలు వచ్చాయి. కొంతకాలంగా విశాల్ సైలెంట్ గా ఉంటున్నారు. చాలా కాలం తర్వాత మదగజరాజు దాదాపు 12 ఏళ్ల తర్వాత విశాల్ హీరోగా సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆ సినిమా పేరు మదగజరాజ. ఈ సినిమాకు నటుడు సుందర్ సి దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమాను 2013లోనే విడుదల చేయాలి, కానీ అప్పుడు విడుదల ఆగిపోయింది. విశాల్ నటించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్లు కలిసి నటించారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విశాల్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. ఉన్నట్లుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నారు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీన్ని చూసిన అభిమానులు ఆందోళన చెందారు. విశాల్ కు ఏమైందోనని తెగ కంగారు పడ్డారు. ముందుగా విశాల్ పాత వీడియో చూద్దాం. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో విశాల్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, పలువురు సినీ ప్రముఖులు క్లారిటీ ఇచ్చారు. విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. డెంగ్యూ జ్వరంతో విశాల్ బాధపడుతున్నారని, అందుకే ఆయన అనారోగ్యంగా కనిపించారని తెలిపారు. తన సినిమా దాదాపు 12 ఏళ్ల తర్వాత విడుదల కావడంతో ఆరోగ్యం సహకరించకపోయినా విశాల్ ప్రెస్ మీట్కు వచ్చారని నటి ఖుష్బూ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ సినిమా ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో విశాల్ పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎప్పట్లానే సూపర్ స్టైలిష్ గా కనిపించారు విశాల్. దాంతో విశాల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.